అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి భాగం. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషులను బాధించుతూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టిన వాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తున్నది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి, శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్టు చెయ్యడం నా తరమా? శివుడు గొప్ప తపస్శాలి, కోపిష్టివాడు. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మమవుతాయి అన్నాడు. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెబుతూ, అదేం మాట? 3 లోకాలలోనూ నీకు లొంగని వారు ఎవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావడం వల్లనే కదా సృష్టి కొనసాగుతున్నది. నీ పుష్పబాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. పైగా ఇది దేవకార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగవలసి ఉన్నది. నీకు సహాయంగా మలయమారుతాన్ని, వసంతుణ్ణి, సుఖ, పికాలను తీసుకుపో. మేము కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరచుకో అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతీ పైన మోహం కలిగేటట్టు చేయడానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్పబాణాలను తీసుకుని వసంతుణ్ణి వెంట పట్టుకుని చిలుక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురు చూడసాగాడు. మన్మధుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగురించి పూతలు పూశాయి. చిలకలు, గోరువంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చిలకత్తెలతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్ళు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండడం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనపడింది. వనమంతా వింతగా కనపడింది. కాని శివుడు ఈ మార్పుకు కారణమేమిటి అని ఆలోచించక మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజూలాగే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోసాగింది. శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మధుడు తన పుష్పబాణాలను ఒకటి ఒకటిగా శివుడి హృదయానికి గురి చూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కాని మన్మధుడి 5వ బాణమైన నీలోత్పలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడురా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిద అయిపోయింది. దానితో పాటే మన్మధుడు కూడా బూడిదైపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదుటకు వచ్చి స్తోత్ర పాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించుకున్నాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటకు వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు.
నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుణ్ణి చంపగలడన్న ఆశతో ఈ దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను ప్రేరేపించారు. మా తప్పులు మన్నించి నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది. శివుడు రతీదేవితో, మన్మధుడు బ్రహ్మ శాపం కారణంగా భస్మమయ్యాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కాని నీ పాతివ్రత్యానికి భంగం రానివ్వను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు. ఇతనికి ఇప్పుడే ప్రాణమిస్తాను అన్నాడు. తరువాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనపడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు, దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. శివుడి మనస్సు పార్వతిపై లగ్నమయ్యింది. ఆయన పార్వతిని వివాహమాడని నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని, మన్మధుణ్ణి భస్మం చేయడం కల్లారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగినదంతా విని మేనకా హిమవంతులు తన కుమార్తె పునర్జన్మ ఎత్తినట్టే భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తమ కూతురితో మేనకా హిమవంతులు, నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం, విచారించకు అని చెప్పారు. ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్లాడతాడని ధైర్యం చెబుతూ శివపంచాక్షరీ మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని, సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తరువాత పార్వతి శివపంచాక్షరీ మహామంత్రాన్ని జపించుతూ శివధ్యానంలో నిమగ్నురాలయ్యింది. శివపురాణంలోని తరువాయి కథలను మరలా చెప్పుకుందాం.